నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడికి పాపులు వస్తారు, పరిశుద్ధులు వస్తారు. ప్రతి ఆలయంలోనికి దొంగలు వస్తారు, మంచివారు వస్తారు, వ్యభిచారులు వస్తారు, మంచివారు వస్తారు. నీకు చేతనైతే వాళ్ళతో మాట్లాడండి. మీకు చేతనైతే ఇదిగో ఈ పాపము చేయకూడదమ్మా, నువ్వు ప్రభు సన్నిధికి అయ్యా నువ్వు పాపం చేయబాకరా, ప్రభు బిడ్డవరా అని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళను మార్చటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ కోసం మీరు ప్రార్థనలు చేయండి. అంతేకాని సాతాను ఏదో ఒక రకంగా ముసుకేస్తుంది. అసలు వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళటానికే బద్ధకం. చాలా మాంద్యులై ఉంటారు. ఏ వంక దొరుకుద్దని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వంక దొరుకుద్ది, దాని మీద ఆపుకొని ఇళ్లల్లోనే సోమరపోతుల్లాగా ఉండిపోవటానికి ఇది అడ్డం పెట్టుకుంటారండి. సామెత ఒకటి ఉంది కదా, సీరపోతుకి ఏంటంట, లెగ్ అడ్డం అంట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అలా వంకలు పెట్టుకోవటం కాకుండా నీకు శాతనైతే దేవుని నమ్మిన బిడ్డలం గనుక దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెను ఎలా మార్చాడో, పరిశుద్ధురాలను చేశాడో, నీకు శాతనైతే వాడితో మాట్లాడు, వాడిని ఆ పాపము నుండి విడిపించు. దైవ సేవకులు నాతో మాట్లాడారు ఒకసారి. ఏది నేను రక్షణ పొందుకోకముందు నాతో మాట్లాడారు. నువ్వు విగ్రహారాధన చేయకూడదయ్యా, లక్ష్మీ తిరుపతమ్మ కథలు మానేయమన్నారు. నువ్వు త్రాగకూడదయ్యా, త్రాగుడు మానేయమన్నారు. అలా చెప్పి నాకు దేవుని మార్గాన్ని చూపించారు. వాళ్ళు చూపించడం ద్వారా నేను దేవుని మార్గంలోనికి వచ్చాను. ఇవన్నిటిని నేను విడిచిపెట్టేశాను. నీకు చేతనైతే అలా మార్చటానికి ప్రయత్నం చేయి. ఆత్మలను రక్షించు, ఆత్మల ఫలము పొందుకో. అంతేగాని ఏదో కుంటి శాకులు చెప్పి ఏదో వంక పెట్టుకొని మందిరానికి రాకుండా ఉండటం అనేది అది దేవునికి అంగీకారమైన కార్యము కాదు, గుర్తుంచుకోవాలి. మరొక మాట, మన సంఘములో చాలా రోజుల నుండి కుర్చీలు చాలా కొరతగా ఉన్నాయని మన సంఘ బిడ్డల చేత ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. నేను కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే యవ్వన బిడ్డలైతే కింద కూర్చోగలుగుతున్నారు, పెద్దవారు వచ్చినప్పుడు కుర్చీల కోసం వెతుకులాడుతూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కుర్చీలు తరుగ్గా ఉన్నాయి, లేకపోవటమే కదా ఎదుకులాడటం. కుర్చీలు కొరతగా ఉన్నాయి, ప్రార్థనలు చేయమంటే సంఘస్థులు పాపం చేశారండి. వాళ్ళు చేసిన ఆ ప్రార్థనా ప్రభావం ఎవరి మీదకి వచ్చిందంటే నా మీదకే వచ్చింది. నే ప్రార్థన చేసినా కూడా నా మీదకే వచ్చింది. మొన్న ప్రార్థనలో నాకు ఒక ప్రేరణ వచ్చింది. ఈరోజు ఆదివారము వసూళ్ళయ్యే కానుకలు మొత్తం పెట్టి ఆ కానుకలను సంఘ పెద్దల గారి చేత లెక్కించి ఎంత వస్తాయో వాటిని పెట్టి కుర్చీలు కొనాలని నిర్ణయించుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మరి కుర్చీలు కొనడానికే ఈరోజు కానుకలు.